రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో నిన్న మొన్న పెద్ద ఎత్తున మొత్తం ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజానికానికి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అమలు చేస్తూ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయటం అనేటువంటి ప్రారంభమైంది. అయితే మున్సిపల్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా, కొద్దిగా ప్రభుత్వ రంగంలో అవుట్ సోర్సింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా ఇప్పటికే మున్సిపల్ విభాగంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సెక్టర్ లో కార్మికులు ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు తల్లికి వందల డబ్బులు పడతాయని చెప్పేసి ఎక్కువ మంది ఆశించారు. కానీ ఎక్కడా కూడా తల్లు లేక ఉన్న డబ్బులు పడలేదు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు ఇస్తున్నటువంటిది చాలా తక్కువ వేతనం. ఇంజనీరింగ్ కార్మికులకు అమలవుతున్నటువంటి వేతనాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కాదు, పర్మనెంట్ ఉద్యోగులకు ఉన్నటువంటి స్కీమ్స్ ఏవి అమలు అవుతలేదు. అందుకని తల్లికి వందనం తక్షణం అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఈ రోజు ఇక్కడ తల్లికి వందనం అమలు చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ కమిషనర్ గారికి, అట్లనే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి 30వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు, బాపట్ల జిల్లా కలెక్టర్ జరిగే కార్యక్రమంలో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ పాల్గొనాలని చెప్పేసి ఆ రకంగా ప్రచారం జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్తా ఉంది అందరికి సమాన వేతనం ఇవ్వాలని. ప్రభుత్వ ఉద్యోగ మద్దతు తెలుస్తుంది. ఇంకా అమలు చేస్తుంది. ఈ అమలు చేయకపోవడం తల్లికి వందనం ఏదైతే ఉందో ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈ రోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడక్కడ చదువుకున్నట్టు పిల్లలకి పుస్తకాలకి, బట్టలకి, వాళ్ళకి సరైనటువంటి తిండి పెట్టడానికి కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు సంబంధించిన కాలం కలుపుతుందని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వాపోతున్నారు. అందరూ తల్లులాగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలు కూడా మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు.